విజయవాడలో డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తాను. విశాఖపట్నంలో ఉన్న లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు విజయవాడలో బ్రాంచ్ పెడుతూ అక్కడ స్టాఫ్ని ఇక్కడ స్టాఫ్గా చూపిస్తూ ఆ డిఎంఎన్హెచ్ఓ వారికి భారీ నజరాన ఇవ్వటం మూలంగా లైసెన్స్ పొందుకున్నారు. మరి ఇలాంటి దౌర్భాగ్యం పనులు మీరు చేస్తూ ఉంటే ప్రజలకి డాక్టర్ల మీద కానీ లేకుంటే ఈ డిఎంఎన్హెచ్ఓ వారి మీద కానీ ఎలాంటి నమ్మకం ఉంటుంది? మీరు ఇచ్చే మందులు సున్నవన్నీ సగమంది తీసుకోరు. ఆఖరి బ్లడ్ బ్యాంక్లో కూడా వాళ్ళ టెక్నీషియన్స్ విషయంలో కూడా మీరు ఇలా చేస్తే దేశం ఏమవుతుంది? రేపొద్దున మీ పిల్లలకే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మందులు వాళ్ళ రక్తం ఇవ్వచ్చు కాక, అప్పుడు మీ పిల్లలకి ఏదైనా అయితే పక్కవాడు పోయినా పర్వాలేదు, కానీ ఆ స్థితి మీకు ఒక రోజు వస్తుంది. జాగ్రత్త, కళ్ళు మూసుకొని పని చేయకండి, ప్రభుత్వం చూడలేదని.